హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి బాలు. ముందుగా అందరికీ హ్యాపీ దసరా. మీరందరు దసరాని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. మేము గుడికి అయితే ఎక్కడికి వెళ్ళలేదండి, మాకు కుదరలేదు. పండుగ రోజు పిల్లల్ని బయటికి ఎక్కడ తీసుకెళ్ళకపోతే డిసప్పాయింట్ అవుతారని పిల్లల్ని తీసుకొని సరదాగా ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చాము. మళ్ళీ ఒక 2 డేస్లో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదండి. సరదాగా ఇలా పార్కుకి తీసుకొస్తే పిల్లలు కూడా టైం స్పెండ్ చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఇలా పార్క్ అయితే తీసుకొచ్చాము. పార్క్ లోపలికి రాగానే ఇక్కడ కోహినూర్ గార్డెన్ అని కనిపించింది బోర్డ్. ఇక్కడ రకరకాల మొక్కల్ని భలే డిజైన్ చేశారు, డిజైన్గా చాలా బాగున్నాయి. పిల్లలైతే ఎంతసేపు ఫోటోలు దిగారో, ఎంతసేపు ఆడుకున్నారో ఈ గార్డెన్లో. ఇక్కడ ఒక మొక్క అయితే కనిపించింది, అందులో వాటర్ ఉన్నాయి, ఆకులు కూడా భలే డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి అందరు ఫోటోలు దిగుతున్నారు. మమ్మల్ని కూడా తీయండి అని చెప్పి వాళ్ళ నాన్నతో అక్కడ నుంచొని ఫోటోలు అయితే దిగారు. ఆ తర్వాత ఇక్కడ చిట్టి చామంతులు కనిపించి ఈ గార్డెన్ అంతా అవే ఉన్నాయి. ఒక పువ్వు కోసేయమన్నారు, ఒకటంటే ఒకటే కోసిచ్చాను. 2-3 కోసుకుంటే మళ్ళీ తాంతారేమో అని ఒకటైతే కోసిచ్చి వాళ్ళిద్దరికి ఇచ్చాను. ఆ తర్వాత నడుచుకుంటూ అలా సరదాగా వెళ్తూ ఉంటే ఇక్కడ అన్ని ముళ్ళుగా క్యాక్టస్ మొక్కలు అయితే కనిపించాయి. ఇక్కడ మొత్తం అన్ని ఆ ముళ్ళుగా క్యాక్టస్ మొక్కలే ఉన్నాయి. ఉడత కూడా చూడండి భలే తిరుగుతుంది అటు ఇటు. మా చిన్నపిల్ల ఏమో అవి ముట్టుకోకూడదు, గుచ్చుకుంటే చేతికి అవుతుందని వాళ్ళ అక్కకి అయితే చెప్తుంది. ఆ తర్వాత ఇక్కడ డిఫరెంట్గా డిజైన్గా ఉండేసరికి మొక్కలు ఫోటోలు దిగటానికి వాళ్ళ నాన్నని తీసుకొని అయితే వెళ్ళారు. అలా ఫోటోలు దిగేసిన తర్వాత ఈ ఉడతనైతే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు. అది అటు ఇటు అలా తిరుగుతుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత ముద్దుగా ఉందో ఆ ఉడత అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంటే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత దీని పక్కన యాంట్ హిల్ అని చెప్పి ఒకటి కనిపించింది. అందులో రకరకాల పురుగులన్నీ ఇక్కడే ఉన్నాయి. వాటి మీద ఎక్కి పిల్లలు భలే సరదాగా ఆడుకున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం సేపు ఎక్కి నేను కూడా ఆడుకున్నాను. వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను కొంచెం సేపు. చిన్నపిల్ల అయితే నిజంగా పురుగులు చూసినట్టుగా భయపడిపోయి అక్కడికి వెళ్ళిపోయి మష్రూమ్ కింద అయితే దాక్కుంటుంది. ఈ పురుగులతోటే మా పిల్లలు చాలాసేపు ఆడారు వాటి మీద ఎక్కి. ఏదో మా చిన్నపిల్ల అయితే నిజంగా పురుగుల మీదే ఎక్కినట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి భయపడిపోతుంది. ఎప్పుడైతే నేను కూడా ఎక్కాను ఆమె కూడా ఎక్కి అప్పుడు మంచిగా ఆడుకుందనమాట. అలా సరదాగా గార్డెన్ అంతా తిరిగి మా మొక్కల్ని చూసాం, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత ఇక 2 చామంతి పువ్వులో మరేమో అవి అయితే చూసి పెద్ద ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఏం పువ్వు అని చెప్పి సన్ఫ్లవర్ లాగుందని అంటున్నారు. మరి అది ఇక్కడ అన్ని చిట్టి చామంతి పువ్వులాగా సన్ఫ్లవర్స్ లాగా భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇక్కడ పెద్ద ఫ్రూట్స్ అయితే కనిపించాయి కట్టడము. మా పిల్లలైతే పెద్ద పైనాపిల్, పెద్ద గ్రేప్స్, పెద్ద బనానా అని చెప్పి చాలా ఎక్సైట్ అవ్వారు వీటిని చూసి, ఫ్రూట్స్ని. అక్కడ కూడా కాసేపు ఫోటోలు అయితే దిగారు. ఆ తర్వాత మళ్ళీ పురుగుల దగ్గరికి వెళ్దాం, మేము వాటి మీద ఎక్కి ఆడుకుంటామని అంటే వాటి దగ్గర తీసుకొచ్చాం. వాటి మీద ఎక్కి భలే రైడ్ అయితే చేశారు. ఆ తర్వాత అల్లిబిల్లి ఆడుకుంటున్నారు గార్డెన్లో. అల్లిబిల్లి అంటే మా భాషలో వాన వల్లప్ప అనే ఆట అన్నమాట అది. అంతా తిరిగేసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు పెద్ద బతుకమ్మ అయితే కనిపించింది. ఇక్కడ బతుకమ్మను కూడా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి అలా అంతా సరదాగా తిరిగేసి ఫైనల్గా ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కొని అలా తిని సరదాగా అయితే ఇంటికి అయితే వచ్చేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలతో టైం స్పెండ్ చేయటం చాలా బాగా అనిపించింది. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.